మహాలక్ష్మి ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత, ఉచిత బస్సు ప్రయాణ మహిళలకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఏ మహిళా కండక్టర్ కూడా 10-12 గంటల పాటు నిలబడి ఉండాలి తప్ప కూర్చునే పరిస్థితి లేదు. రెండవది, ఈ 70 మందో 65 మందో సీట్లలో కూర్చున్నటువంటి బస్సులు నడిపేటువంటి డ్రైవర్కి 110 మంది 120 మంది ఉన్నప్పుడు ఈ వంకళ్ళల్లో మూల మలుపులలో కంట్రోల్ కూడా ఉండదు బస్సు. ఈ మనుషులు నిలబడ్డప్పుడు ఆ కంట్రోల్ కూడా ఉండక యాక్సిడెంట్స్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. అంటే డ్రైవింగ్ చేయడం కూడా డ్రైవర్లకు కష్టమైపోయింది మహాలక్ష్మి వచ్చిన తర్వాత. నీవేమో మహిళల ఓట్లు కావాలని చెప్పి ఏ మహాలక్ష్మి స్కీమ్ అయితే పెట్టినావో దాంట్లో పనిచేసే కండక్టర్లకు ఎంత ఇబ్బంది అవుతుంది, దాంట్లో నడిపే డ్రైవర్లకు ఎంత ఇబ్బంది అవుతుందో సోయి మీకు ఎప్పుడు లేదు. రెండవది, మహాలక్ష్మి స్కీమ్లోనే ఉచిత బస్సు ప్రయాణం అయిపోయాయి. ఉచిత బస్సు ప్రయాణంలో కూడా వీళ్ళు మహిళలు ఎంట్రీ చేసినా లేదా అనేటువంటి వాళ్ళను బాధ్యత చేసేటువంటి చిల్లర సిస్టమ్ ఇది నీకు ఎట్లా మంచిగా అవుతుందో. మరి ఆర్టీసీలో మరి అనేక మంది మేధావులు ఉన్నారు, మరి ఇంజనీర్లుగా చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద చదువుకొని పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మహాలక్ష్మి స్కీములో 70-90% మహిళలే ఉన్నప్పుడు, ఉచిత బస్సు ప్రయాణం అయినప్పుడు మళ్ళీ ఎందుకు టికెట్ ఒకటి మిస్ అయిపోతే వాళ్ళని బాధ్యత చేస్తున్నావో అర్థం కాని పరిస్థితి. అసలు ఆర్టీసీ కార్మికులుగా, కండక్టర్లుగా, డ్రైవర్లుగా వాళ్ళ జీవితాంతం కొట్లాడింది ఒకదానికోసమే, ఉద్యోగ భద్రత కావాలి. చిన్న యాక్సిడెంట్స్ అయినా ఒక మెమో ఇచ్చుడు, ఇంక్రిమెంట్ కట్ చేసుడు, పూర్తిగా రిమూవల్ ఫ్రమ్ ద సర్వీస్ అనడు. ఒక టికెట్ దొరికినా 2 టికెట్లు దొరికినా ఇమీడియట్గా వాళ్ళకు షోకాజ్ నోటీస్ వచ్చుడు, వాళ్ళకు ఉద్యోగాల నుంచి తీసేసుడు, రిమూవ్ చేసే సిస్టమ్ అవుతుందో గదిపోవాలనే సమ్మె చేస్తే ఇవాళ అది ఎక్కువైపోయింది. రెండవది, వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు మనుషులు ఎండాకాలం వస్తుంది. ఎండాకాలంలో బస్సులో వట్టిగా ప్రయాణం చేసేటప్పుడు చేసే ప్రయాణికుడికే ఒక దగ్గర ఎక్కితే ఇంకో దగ్గర దిగవారికే చెమట అయిపోతుంది. అట్లాంటి ఆ బస్సులలో కండక్టర్లుగా 10 గంటల పాటు వాళ్ళు ఆ మనుషుల మధ్య ఉంటే ఎంత పెడపైపోతారు, ఎంత అలసిపోతారు, ఎంత డిహైడ్రేషన్ గురవుతారు, వాళ్ళ ఆరోగ్యం ఎప్పుడైనా ఆలోచించే పాపాన పోలేదు. ఇంకా మూడవది, ఇప్పటిదాకా పర్మనెంట్ కండక్టర్లు, పర్మనెంట్ డ్రైవర్లు, పర్మనెంట్ ఆర్టిజన్స్ ఈ సిస్టమ్ ఉండే. ఇవాళ ఏమైపోయింది, ఎప్పుడైనా తక్కువ పడితే కాంట్రాక్ట్ కార్మికులు, కాంట్రాక్ట్ కండక్టర్లు, కాంట్రాక్ట్ డ్రైవర్లు లేదా అవుట్సోర్సింగ్ డ్రైవర్లు కూడా ఆర్టీసీ యాజమాన్యమే వాళ్ళకి జీతభత్యాలు నేరుగా ఇచ్చే పద్ధతి ఉండే. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు, దీన్ని మొత్తం పొందబెట్టాలి కాబట్టి ఈ ఆర్టీసీలో ఆర్టీసీ ఎంప్లాయీస్ అని చెప్పుకునే అవకాశం లేకుండా చేయాలని ఇవాళ తెలంగాణ తెచ్చుకుందే మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి తెచ్చుకున్నారు. ఇవాళ దీనివల్ల ఏమైపోయింది, ఈ కాంట్రాక్ట్ కండక్టర్లు, కాంట్రాక్ట్ డ్రైవర్లు గతంలో ఆర్టీసీ నుంచి జీతం తీసుకునే వాళ్ళు 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఎప్పుడైనా ప్రభుత్వాలు అనుకూలంగా వస్తే పర్మనెంట్ నౌకర్లు అయితే అని చెప్పి ఆశపడేవాళ్ళు, ఆ ఆశ కోసమే నౌకరు చేసేవాళ్ళు. అట్లాంటిది లేకుండా ఇవాళ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కండక్టర్లకి, డ్రైవర్లకి, మెకానిక్లకి, అదేవిధంగా ఇక్కడ పనిచేసే ఆర్టిజాన్స్కి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు పెట్టిండ్రు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వల్ల ఏమైపోతుంది, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో నా కండక్టర్కి వచ్చే జీతంలో 15,000 రూపాయల జీతంలో 3,000 రూపాయలు కట్ చేస్తాడు, డ్రైవర్కి వచ్చేటువంటి 18,000 రూపాయల జీతంలో వాళ్ళకు 3,000 రూపాయలు కట్ చేస్తారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇందులో పనిచేసే అవుట్సోర్సింగ్ కండక్టర్ కానీ డ్రైవర్ కానీ ఆర్టీసీతో సంబంధం ఉండదు ఒకటి. రెండోది ఏమైపోతుంది, ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ తెలంగాణ వాళ్ళే పెట్టాలనేటువంటిది ఏం లేదు. బీహార్ నుంచి వచ్చినోడు కావచ్చు, బెంగాల్ నుంచి వచ్చినోడు కావచ్చు, యూపీ నుంచి వచ్చినోడు కావచ్చు. అంటే ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో పనిచేసే వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తప్ప లోకల్ వాళ్ళు కాదనే జ్ఞానం కూడా, సమాచారం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మూడోది, అసలు ఒక్కసారి నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు, ఆ కార్మికులు, వాళ్ళ హక్కులు నేను కళ్ళారా చూసేది. వీడు ఒక్కొక్కసారి తీసేసి మళ్ళీ కొత్తని పెట్టుకుంటప్పుడు 50,000 పెట్టుకుంటా, 1,00,000 రూపాయలు పెట్టుకుంటా అని చెప్పి వాళ్ళు పాపం ఏమనుకుంటారు, ఆర్టీసీలో కండక్టరు, ఆర్టీసీలో డ్రైవరు అవుట్సోర్సింగ్ అయినప్పటికి కూడా ఎన్నో ఒకనాడు పర్మనెంట్ కాకపోద్దని ఆశతోటి ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి కూడా అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చి చేరే పద్ధతి ఉంటుంది. 50,000 రూపాయలు, 30,000 రూపాయలు డబ్బులు ఇచ్చే, అంటే అసలే బిచ్చగాళ్ళ లెక్క
అసలే ఇంత చదువుకొని దిక్కు లేక గతి లేక ఈ కండక్టర్ నౌకరు ఈ డ్రైవర్ నౌకరు చేద్దామని చెప్పి పోతే వాళ్ళ దగ్గర కూడా ఈ డబ్బులు కొట్టేసేటోళ్ళు కొంతమంది, వానికి నచ్చనప్పుడు తీసేసి కొంతమంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ బాండెడ్ లేబర్ వాళ్ళకు కార్మిక చట్టాలు ఉండవు, వాళ్ళకు సమ్మె చేసే అధికారం ఉండదు, వాళ్ళకు ట్రేడ్ యూనియన్ ఉండవు. వాళ్ళకి ఏంది ఆ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ యొక్క దయాదాక్షిణ్యం మీద బతకాల్సిందే తప్ప వాళ్ళ కాళ్ళకాడ ఉండాల్సిందే తప్ప వారికి హక్కు లేని పరిస్థితి చూస్తాం. ఇది ఇవాళ ఉన్నటువంటి ఆర్టీసీ పరిస్థితి. వాళ్ళు అంటున్నది ఏంటి, ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు నిజంగా పొల్యూషన్ కోసం ఎలక్ట్రికల్ బస్సు తెస్తే బాధలేదు, కానీ ఆ ఎలక్ట్రికల్ బస్సులకు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కావచ్చు, ఇలా రాష్ట్ర ప్రభుత్వాల పరంగా ట్యాక్స్ ఎగ్జిబిషన్ కావచ్చు, 40 లక్షలు 50 లక్షలు వాటికి వస్తే ఆ 40 లక్షల రూపాయలు ఆ 50 లక్షల రూపాయలు ప్రైవేటోనికే ఇచ్చి ప్రైవేటోనికే ఆ సబ్సిడీ వచ్చినట్టు చేసి ఆ బస్సులు తెచ్చి ఇక్కడ పెట్టుకొని వాడే నడుపుకొని వాడు వచ్చే లాభాన్ని వాడి తినేటువంటి సిస్టమ్ ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయాలి. మా వాళ్ళు ఏమంటున్నారు, ఆ కొనే బస్సులు ఏందో ఆర్టీసీ కొన్నా కూడా సబ్సిడీ వస్తుంది, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఆర్టీసీ పర్చేజ్ చేసి డ్రైవర్లు పెట్టుకొని కండక్టర్ పెట్టుకొని పనిచేస్తే ఇంత లక్షల మంది 30 లక్షల మంది 40 లక్షల మంది ఏ నిరుద్యోగ యువత గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చదువుకు తక్కువ లేదు, మ్యాన్ పవర్ తక్కువ లేదు, కానీ జీతాలు లేక చచ్చిపోతున్నారు. ఇవాళ సాఫ్ట్వేర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది వచ్చిన తర్వాత అనేక మంది ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు డ్రైవర్లుగా వస్తున్నారు, ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు కండక్టర్కి వస్తున్నారు. ఒకనాడు 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుకుని వచ్చేటువంటి డ్రైవర్లు కండక్టర్లు ఇవాళ కాదు, ఎవరు కూడా డిగ్రీలో తక్కువ లేకుండా పీజీలో తక్కువ లేకుండా అసలు ఇంజనీర్లుగా అయిన వాళ్ళు కూడా ఇలా ఈ నౌకరికి వస్తే వాళ్ళు పెళ్లి చేసుకొని ఓ ఇల్లు కిరాయి ఇలా హైదరాబాద్లో ఇల్లు కిరాయి తీసుకోవాలంటే ఎంతలో అయినా కనీసం ఒక 8,000 రూపాయలు 10,000 రూపాయలు ఉంటుంది. నువ్వు వచ్చిన 15,000 రూపాయల జీతంలో ఈ 8,000 రూపాయలు 10,000 రూపాయలు ఇల్లు కిరాయి ఎక్కడ ఇస్తావు, నల్లా బిల్లు ఎక్కడ కడతావు, కరెంటు బిల్లు ఎక్కడ కడతావు, సెల్ ఫోన్ బిల్లు ఎక్కడ కడతావు, పిల్లలకు స్కూల్ ఫీజులు ఎక్కడ కడతావు, వాళ్ళకు తిండి ఎట్లా పెడతావు, ఈ మాత్రం జ్ఞానం అని ఉండాలి కదా. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ వాళ్ళని ఎట్టి చాకరీ చేసుకునేటువంటి బానిసలుగా మార్చడం తప్ప చదువుకున్నటువంటి ఎంతో ఆశలతో ఇలా పైకొచ్చినటువంటి వాళ్ళ జీవితాలు ఇంత దుర్భరంగా ఉన్నాయి. దీని మీద ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాను నేను. నేను అనుకుంటాను వీళ్ళంతా బాగున్నారు వీళ్ళంతా అని, వీళ్ళు బాగలేరు, వీళ్ళ బతుకులు ఆగమున్నాయనేటువంటి విషయం ప్రజలే ఆలోచన చేయాల్సిన అక్కడ ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఇలా వీళ్ళు ఎందుకు తినేవారుగా చేస్తున్నారా, వాళ్ళకి ఏదో సమ్మెలు చేయాలి. ఇలా ఏ కార్మిక చట్టాలు లేకపోయినా కార్మిక సంఘాలు లేకపోయినా కూడా ఎవరికి వాళ్ళగా కార్మికులే ఇక లాభం లేదు సావోరేవో అనేటువంటి దాంతో ఇలా సమ్మెకు దిగితే ఈ సమ్మె 40 రోజుల క్రితం నోటీస్ ఇచ్చింది, మంత్రి పిలిపించి మాట్లాడారు. నాకు తెలిసి ఎంత దరిద్రం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏ మంత్రి కూడా పోయి సమ్మెలు ఉన్నాయి లేకపోతే ఏదైనా సమస్య ఉంది మాట్లాడే పరిస్థితి లేదు. ఏ సమస్యకైనా ముఖ్యమంత్రి స్పందించాలి. నాకు తెలిసి ఈ సర్కార్లో కూడా కాంగ్రెస్ పార్టీ సర్కార్లో కూడా ఏ చిన్న సమస్య కూడా మరి రేవంత్ రెడ్డి గారే మరి మాట్లాడే పరిస్థితి ఉందా, మరి పొన్నం ప్రభాకర్ గారికి ఆ హక్కు ఉందా బాధ్యత ఉందా నాకు తెలియదు. కానీ 40 రోజుల క్రితం ఏ పొన్నం ప్రభాకర్ గారు అయితే ఈ ఆర్టీసీ మంత్రి ఉన్నాడో ఆయనకు నోటీస్ ఇచ్చిన తర్వాత పిలిపించి మాట్లాడాలి, నీ బాధ ఏంది, నీ కష్టమైంది, మరి దీంట్లో పరిష్కారం చేయాల్సి ఏంటి, పరిష్కారం కానీ ఏంటి అని చెప్పి మాట్లాడాలి. కానీ నువ్వు మాట్లాడలేదు. ఇవాళ దర్వాలు ఓపెన్ ఉన్నాయి, ఏం దర్వాలు ఓపెన్ ఉంటాయి మంత్రి గారు. ఇలా నాకు తెలిసి ఇవాళ కేసీఆర్ పరంపర అంటే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ముఖ్యమంత్రే తీర్చాలన్నటువంటి ఒక దర్దం ఏదైతే ఉందో ఇవాళ మంత్రులు వట్టిగా ఏమీ బాధ్యత లేని వాళ్ళుగా మిగిలిపోయినరో. నాకు తెలిసి రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా ఈ మంత్రికి ఈ ఆర్టీసీ మంత్రికి హక్కులు ఉన్నాయా బాధ్యతలు ఉన్నాయా, నువ్వు చేసేటువంటి ఆస్కారం ఉందా లేదా నువ్వు తేల్చుకోవాలి. అందుకనే ఇవాళ మీరు దీని మీద తక్షణం ఇలా అనేక సమస్యలు ఉన్నాయి, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. చిన్న యాక్సిడెంట్ అవుతుంది వెంటనే నీకు నోటీస్ వస్తుంది, వెంటనే నీ ఇంక్రిమెంట్ కట్ అయిపోతాయి. ఇంకా ఇంకొంచెం పెద్ద యాక్సిడెంట్ అయితే నీ రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ అవుతుంది. ఎక్కడి కథ ఇది?